మంచిది. ఇప్పటి వరకు మనం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు తెలుసుకున్నాం. అయితే 7 మాటల్ని మనం 2 భాగాలుగా వినొచ్చు. ఏంటంటే ఇప్పటి వరకు పలికిన 3 మాటలు దేవుడు ఇతరుల గురించి మాట్లాడాడు. మొదటి మాట ఏమో, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమన్నాడు. అది ప్రజల కోసం మాట్లాడాడు. రెండవది, సిలువలో ఉన్న దొంగను గురించి మాట్లాడాడు. మూడవదిగా తన తల్లిని గురించి మాట్లాడాడు. ఈ 3 మాటలు ఇతరులను గురించి మాట్లాడినవే. ఇక్కడి నుంచి మాట్లాడబోతున్న 4 మాటలు ఆయన తనను గురించి తను చెప్తున్న మాటలు. దానిలో ఈ 4వ మాట ఏమన్నారంటే, ఏలి ఏలి లామా సబక్తా అన్నారు. అంటే ఏంటండి? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. కొంతమంది అనుకున్నారంట ఏలి ఏలి అంటే ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజుల్లో అరామిక్ భాష మాట్లాడారంట. ఇప్పుడు మనం ఆంధ్రాకను తెలంగాణకి ఎట్లా ఉంటుంది భాష అంటే తెలుగే కొంచెం తేడా ఉంటుంది కదా, అట్లనే వాళ్ళ హెబ్రీల భాషకను ఈ అరామిక్కి కొంచెం అలా ఉండేది. అయితే ఈయన ఒకసారి మనం కూడా ఏలి ఏలి లామా సబక్తా అనగానే వీళ్ళు అనుకున్నారంట ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారంట. అయితే దానికి అర్థం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. ఇది ఒక క్వశ్చనే కదా. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అని తండ్రిని అడుగుతున్నాడు. అంతే కదా. కుమారుడు అంత బాధలో ఉంటే ఆ శిక్షకి అర్హుడుగా అక్కడ నిలబడితే ఏ దోషం లేదు ఆయన మీద, కానీ అక్కడ శిక్షను అనుభవిస్తుంటే తండ్రికి అంతా తెలుసు. సహజంగా మనం లోకల్లో చూస్తాం కదా, ఒకవేళ కొడుకుదే తప్పు అయినా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారండి, అసలు నా కొడుకుది తప్పే కాదని వెళ్ళిపోతారు. అవునా కదా. స్కూల్లో పిల్లోడు వచ్చి నాన్న నన్ను ఇట్లన్నారు అట్లన్నారని కానీ గొడవకి వెళ్ళిపోతాం. అంటే మన బిడ్డల్ని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే రక్షించుకుంటూ ఉంటాం, వెనకేసుకుంటూ ఉంటాం. మేము అప్పుడప్పుడు నైట్ వెళ్తూ ఉంటే కుక్కలు ఉంటాయి. మా అబ్బాయి నా వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు, నువ్వు ఇటు పక్కుండి షాలని నేను అటు ఉంటా. నాకు కూడా పోవడంత భయమే కుక్కలని. కానీ మన బిడ్డల్ని మనం అలా రక్షించుకుంటాం. ఏ ఆపదలో ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళని రక్షించుకుంటాం. అట్లా కాదు నాన్న నేను ఇటు నడుస్తాను నువ్వు అటు నడువంటే వాడు నన్ను ఎట్ట చూస్తాడు అంటే కుక్క నన్ను గరిచినా పర్లేదు కానీ మా అమ్మను గర్వకూడదు అనుకుంటాడు. అంతే కదా. అంటే తండ్రి కాపాడగలడు ఆ సమయంలో. ఆయనకు తెలుసు ఆయన గొప్ప దేవుడు, ఖచ్చితంగా ఆ కుమారుని కాపాడగలడు. కానీ ఆ సమయంలో చేయి విడిచిపెట్టేశాడు. నిజంగా ఒక కుమారుని ఇప్పుడు ఈ ఊర్లో ఒక ఉగ్రత ఉందమ్మా, నీ కొడుకుని బలిస్తే, ఎవరో ఒకళ్ళ కొడుకుని బలిస్తే అది పోయిద్దంట అంటే ఎవరమని ఇస్తామా? ఎవ్వరం ఇవ్వం. నేను ఇవ్వనంటే ఇవ్వమంటాం. కానీ ఆ రోజు సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ఆ దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి బలిగా ఇచ్చేశాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఇట్లా తన కుమారుని బలి ఇవ్వబోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి ఆయన? అబ్రహాం నిజంగా దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. అబ్రహాం, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు తీసుకొచ్చి బలిగా ఇయ్యంటే పాప నిజంగా అబ్రహాం వెనకదీలా. కానీ చాలా బాధపడి ఉంటాడు. ఇవ్వక 100 సంవత్సరాల తర్వాత ఒక కొడుకునిచ్చి ఆయన ఏమన్నాడు, మరలా తీసుకొచ్చి నాకు ఇచ్చే అన్నాడు. కానీ అబ్రహాము నిజంగా ఆ ఇస్సాకుని తీసుకుని ఆ మోరియా పర్వతం మీదకి వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకు తన తల మీద కట్టెలు మోసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకుకు కూడా తెలుసు. ఎందుకంటే బలికి వెళ్తున్నప్పుడు ఏముండాలి? పశువు ఉండాలి, లేకపోతే గొర్రె ఉండాలి, మేక ఉండాలి, ఏదోటి ఉండాలి. ఏం లేదు. ఇస్సాకు కూడా అర్థమైపోతుంది, మా నాన్న నన్ను బలి ఇవ్వడానికే తీసుకువెళ్తున్నాడని. అయినను ఇస్సాకు విధేయుడు ఏం చేస్తానంటే ఆ కట్టెలు మోసుకుని ఆ మోరియా పర్వతం మీదకి వెళ్తూ ఉన్నాడు. అయితే అక్కడ అదే మోరియా పర్వతం మీద అదే కల్వరి కొండ, అక్కడ యెరూషలేం కట్టబడింది. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత అదే మోరియా పర్వతం మీద ఒక చెక్క శిలువను మోసుకుంటా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి అక్కడ మనందరి కోసం బలి అయ్యారు. ఆ రోజు ఇస్సాకును బలి ఇవ్వలేదు, కానీ దేవుడు అక్కడ ఒక గొర్రెపిల్లని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, ఇస్తే కుదరదు. ఇస్తే మనందరికీ రక్షణ లేదు. మనందరికీ పాప పరిహారం కావాలంటే తన కుమారుడు బలవ్వాలి. కాబట్టి ఆ సమయంలో తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుడు చేయి విడిచిపెట్టాడు. నేను చాలా సంవత్సరాల క్రితం మన షకేం జేసీఎంలోనే ఒక చిన్న వీడియో చూసా. ఆ వీడియో ఎలా ఉంటుందంటే, కింద ఒక నది ఉంటుంది, పైన ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. అయితే ఆ ట్రాక్ ఎట్లా ఉంటుందంటే, ఏమన్నా ఓడలు షిప్పులు వెళ్ళినప్పుడు దాన్ని ఇట్లా ఓపెన్ చేస్తారనమాట. ఆ షిప్ వెళ్ళిపోయాక మరలా ట్రాక్ కలిపేస్తారు. ఆ లోపల ఆపరేట్ చేసే వ్యక్తి ఏం చేశాడంటే, షిప్ వస్తూ ఉంది, ట్రాక్ ఓపెన్ చేసేసాడు, షిప్ వెళ్ళిపోయింది. తర్వాత ట్రాక్ కలపాలి. ఆయన కలపకుండా వేరే పనుల్లో పడిపోతే అతని కుమారుడు పక్క నుండి డాడీ ట్రైన్ వస్తుంది, ట్రాక్ కలుపు అంటున్నాడు. ఆయన ఏమో పనుల్లో పడిపోయేది కలపట్ల. ఆ పిల్లోడు ఏదైనా చేద్దామని ప్రయత్నం చేసి వెళ్ళబోయి గబుక్కున ట్రాక్లో ఇరుక్కుపోయాడు. అప్పుడు తండ్రి చూశాడు, అరే బాబు పడిపోయాడని చూశాడు. ఒక పక్క చూస్తుంటే ఏమొస్తుంది,
ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ నిండా జనం ఉన్నారు, బాగా తాగుతా తింటా విలాసవంతంగా జీవిస్తా జనం ఉన్నారు. దాని నిండా జనం ఉన్నారు. ఇక్కడ చూస్తే కుమారుడు పడిపోయి, ఇప్పుడు ఆ ట్రాక్ కలిపితే కుమారుడు చచ్చిపోతాడు, కలపకపోతే ట్రైన్లో ఉన్నవాళ్ళు మొత్తం చచ్చిపోతారు. మనమైతే ఖచ్చితంగా కలపం, కానీ ఆ తండ్రి ట్రాక్ కలిపేశాడు, ఆ ట్రైన్ క్షేమంగా వెళ్ళిపోయింది. అట్లనే దేవుడు ఏం చేశాడంటే మనందరి పాప పరిహార్థమై అద్వితీయ కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నిజంగా ఆయన మనందరినీ ప్రేమించాడు కనుకనే మనందరి రక్షణార్థమై కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడు. ఈ విషయం తెలిసి కూడా మనం కుమారు యందు విశ్వసించం. ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. నిజంగా చూడండి, తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి కూడా ఆయన వెనుతీయలేదంట. ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడు. ఇది ఉందని తెలిసి కూడా నిజంగా దేవుడు కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే మనందరి రక్షణార్థమై విడిచిపెట్టాడు. ఇది నా విడిచిపెట్టిన చేతిని నువ్వు పట్టుకుంటే సమస్తము నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు దేవుడు. కనుక ఈ సిలువ, ఇంకా ఇది రాకడ దినాల్లో ఉన్నాం మనం. నెక్స్ట్ మరలా సిలువ ధ్యానానికి ఉంటామో ఉండమో తెలియదు. ఎందుకంటే అసలు కరోనా ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంత డబ్బున్నోళ్ళు, ఎంత గొప్ప పేరున్నోళ్ళు ఎందరో వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఈ సమయంలో మనం ఇక్కడుండి ఈ సిలువ ధ్యానంలో ఉన్నామంటే ఆయన మహాకృప. ఏది మనకి ఇది కాదు, కానీ మనం చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పటికైనా ఆయన కుమారుని మనం ఎందుకు విశ్వసిస్తే ఆ రక్షణ మనం పొందుకుంటే ఆ రాకడ దినాల్లో మనం ఏం చేయబడతామంటే ఎత్తబడతాం. మనందరం రక్షించబడాలని, మనందరం నరకానికి వెళ్ళకూడదని, మనందరం ఆ రాజ్యంలో ఉండాలని ఆయన కుమారుణ్ణి దేవుడు మన కోసం బలిగా ఇచ్చాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.